తగ్గేదేలే అని ఒకరు, గెలిచేది తానేనని మరొకరు. సెంటిమెంట్ను ఒకరు నమ్ముకుంటే అన్ని సెటిల్ చేస్తానంటూ మరొకరు. నువ్వా నేనా అన్నట్లుగా అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. దాడులు, మాటల యుద్ధంతో అటు ట్రంప్, ఇటు కమలా హ్యారిస్ ఎవ్వరూ తగ్గడం లేదు. సర్వే రిపోర్ట్లతో ఇప్పటికే గెలుపు ధీమాతో ఉన్న కమలా టీవీ డిబేట్లలోనూ ట్రంప్కు ఇచ్చి పడేస్తున్నారు. మరోవైపు ట్రంప్ సెంటిమెంట్ పాలిటిక్స్కు తెరలేపారు. లోకల్ ఫీలింగ్ను రాజేయడంతో పాటు తనను చంపే కుట్రలు జరుగుతున్నాయంటూ నయా ప్రచారం మొదలుపెట్టారు. నెగ్గేందుకు ట్రంప్, నిలిచి గెలిచేందుకు కమలా హ్యారిస్ అన్ని అస్త్రాలను వాడుకుంటున్నారు. ఇంతకీ యుఎస్ ఎన్నికల్లో గెలుపెవరిది? ట్రంప్ నెగ్గుతాడా? కమలా గెలుస్తుందా? రేసులో ఎవరెక్కడా? హీటెక్కిస్తోన్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు. మరో నెల రోజుల్లోనే ప్రెసిడెంట్ పోల్స్. అటు ట్రంప్, ఇటు కమలా ఎత్తుకు పై ఎత్తులు. అమెరికా అంటేనే వరల్డ్ టాప్ మోస్ట్ కంట్రీ. ఆ దేశంలో ఎన్నికలంటేనే వరల్డ్ వైడ్ గా చర్చ ఉంటుంది. మరో నెల రోజుల్లో ఎన్నికలు ఉన్న వేళ అగ్రరాజ్య అధ్యక్ష ఎన్నికలు మరింత ఇంట్రెస్టింగ్ గా మారాయి. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ప్రెసిడెంట్ పోల్స్ చర్చనీయాంశమవుతున్నాయి. ఏ చిన్న అంశాన్ని వదలడం లేదు నేతలు. ఏదైతే గదాయే, ఎట్లయితే గట్లాయే గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు. మునుపెన్నడూ లేనట్లుగా వ్యక్తిగత విమర్శలు చేసుకోవడానికి ఆలోచించడం లేదు. అనారోగ్య సమస్యల నుంచి జాతి భేదం వరకు అన్ని విషయాల్లో పిన్ టు పిన్ పాయింట్అవుట్ చేసుకునే సిచ్యువేషన్ ఉంది. దీంతో అధ్యక్ష ఎన్నికల ప్రచార స్థాయి దిగజారిపోయిందంటూ అమెరికా మీడియా అసహనం వ్యక్తం చేస్తోంది. మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అయితే కమలా హ్యారిస్ పై నోరు పారేసుకుంటున్నారు. కమలా హ్యారిస్ కంటే తానే అందంగా ఉంటానంటూ ఓసారి, కమలా హ్యారిస్ ఏ జాతీయురాలని ఇంకోసారి, ఆమె అసలు అధ్యక్ష అభ్యర్థికి అనర్హురాలని ఇంకోసారి మాట్లాడారు ట్రంప్. కమలా హ్యారిస్ నవ్వు భయంకరంగా ఉంటుందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. కమలా హ్యారిస్ తో టీవీ డిబేట్లలో వెనకబడ్డ ట్రంప్ రూటు మారుస్తున్నారు. గెలిచేది తానే, తనకంటూ ఓ ప్లాన్ ఉందని ట్రంప్. నా దగ్గర కూడా స్పెషల్ ప్లాన్ ఉందని, లాస్ట్ మూమెంట్ లో దాన్ని వాడుతానంటూ కమలా హ్యారిస్ ఇంట్రెస్టింగ్ పాలిటిక్స్ కు తెరలేపుతున్నారు. అయితే ట్రంప్ సెంటిమెంట్ పాలిటిక్స్ ను నమ్ముకున్నట్టు కనిపిస్తోంది. ట్రంప్ కంటే కమలా డైనమిక్ గా ఉంటారు. నాన్ కాంట్రవర్సీ క్యాండిడేట్. అన్ని వర్గాల నుంచి ఆమెకు మద్దతు పెరుగుతోంది. దీంతో సెంటిమెంట్ అస్త్రమే తనను గెలిపిస్తుందనే ప్లాన్ లో ట్రంప్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఓడిపోతే మళ్లీ పోటీ చేయనంటూ ట్రంప్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశమవుతున్నాయి. జనాల ఎమోషన్ ను క్యాష్ చేసుకునేందుకు ఈ వ్యాఖ్యలు చేశారన్న చర్చ జరుగుతోంది. వయసు రీత్యా పోటీ చేయనంటున్నారా, లేక మళ్లీ పోటీ చేయనంటే ఇదే చివరి అవకాశమని జనం ఓట్లేస్తారనే వ్యూహమా అనేది ఆసక్తికరంగా మారింది. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే 2 సార్లు ట్రంప్ మీద కాల్పులు జరిగాయి. ఆ తరువాత మరోసారి ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్ లో ట్రంప్ గోల్ఫ్ ఆడుతుండగా ఫైరింగ్ చేసి పారిపోయాడు ఓ అగంతకుడు. ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన్ను హత్య చేసేందుకు ఇరాన్ కుట్ర చేస్తుందంటూ అమెరికా నిఘా వర్గాలు చెప్పినట్లు రిపబ్లికన్ పార్టీ చెబుతోంది. ట్రంప్ ను హత్య చేసేందుకు ఇరాన్ స్కెచ్ వేస్తోందని, తమకు ఇంటెలిజెన్స్ నుంచి ఇన్ఫర్మేషన్ ఉందని చెబుతున్నారు ట్రంప్ మద్దతుదారులు. ఈ ప్రచారాన్ని డెమోక్రాటిక్ పార్టీ తిప్పికొడుతోంది. రోజు రోజుకు అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా మారుతోంది. డెమోక్రాటిక్ అభ్యర్థి యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. నవంబర్లో జరగనున్న ఎన్నికల్లో ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో పలు సర్వేలు పోటీని మరింత ఉత్కంఠభరితంగా మారుస్తున్నాయి. ఇద్దరు అభ్యర్థులు దాదాపు ఒకే స్థాయిలో ఓటర్లను ఆకట్టుకుంటున్నారని, ఎవరికీ స్పష్టమైన ఆధిక్యం లేదని ఓ సర్వే చెబుతోంది. ఆర్థికం సహా పలు కీలక రంగాలను సమర్థంగా నిర్వహించే విషయంలో ఓటర్లు ఇద్దరికీ ఒకే విధంగా మార్కులు వేశారు. క్యాండిడేచర్ ఫిక్స్ అయినప్పటి నుంచి అన్ని సర్వేల్లో ముందంజలో ఉంటున్న కమలా ట్రంప్ కు నెక్ టు నెక్ ఫైట్ ఇస్తున్నట్లు సర్వే రిపోర్ట్లు స్పష్టం చేస్తున్నాయి. ఎవరు అధ్యక్షుడైతే ఎకానమీని బాగా హ్యాండిల్ చేయగలరన్న విషయంలో ఓటర్లు స్పష్టమైన అభిప్రాయానికి రాలేకపోతున్నారని అసోసియేటెడ్ ప్రెస్ సర్వేలో వెల్లడైంది.
ప్రెసిడెంట్ ఎన్నికల్లో ఎకానమీ అభివృద్ధి అన్నదే కీలకమైన విషయం. అందుకే ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించడంలో ఎవరు బెస్ట్ అంటే మాత్రం ఇద్దరి వైపు దాదాపుగా చెరిసగం ఓటర్లు మొగ్గుతున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. ఎన్నికల రేసు నుంచి బైడెన్ తప్పుకునేదాకా ఎకానమీ విషయంలో ట్రంప్ ఆధిక్యంలో ఉన్నారని, కానీ ఆ తరువాత పరిస్థితి మారిపోయిందని అంటోంది అసోసియేటెడ్ ప్రెస్. గత జూన్లో ఇదే సంస్థ నిర్వహించిన సర్వేలో బైడెన్ కన్నా ట్రంపే ఎకానమీని బాగా హ్యాండిల్ చేయగలరని జనం అభిప్రాయపడ్డారు. లేటెస్ట్ సర్వేలో ప్రతి 10 మందిలో ట్రంప్ వైపు 4, కమల వైపు 4 మొగ్గు చూపుతున్నారని చెబుతున్నారు. ఆ ఇద్దరిది అంతులేని విశ్వాసం. తమ మీద తమకు నమ్మకంతో ఓడిపోతామనే ఆలోచననే దరికి చేరనివ్వడం లేదు. అధ్యక్ష పదవి తనదంటే తనదని, వైట్ హౌస్లో కాలు మోపేది తానంటే తానని అటు కమల ఇటు ట్రంప్ ధీమాతో ఉన్నారు. సర్వేలో ఒకవైపు, దగ్గరకు వస్తున్న ఎన్నికల డేట్ ఇంకోవైపు. రోజుకో డెవలప్మెంట్తో యుఎస్ ఎన్నికల సమరం కొత్త టర్న్ తీసుకుంటోంది. బైడెన్ తప్పుకున్నాక కమలా హ్యారిస్ నుంచి టఫ్ ఫైట్నే ఫేస్ చేస్తున్నారు ట్రంప్. పరిస్థితి చూస్తుంటే యుఎస్ అధ్యక్ష ఎన్నికల్లో అసలు సమరం ఇప్పుడే మొదలైందా అన్న చర్చ జరుగుతోంది. మాటల యుద్ధం ఇంకెంత దూరం వెళ్లనుంది? అధ్యక్ష ఎన్నికల వేళ ఈ కాల్పుల కలకలం ఏంటి? కమలా హ్యారిస్ నుంచి ట్రంప్కు టఫ్ ఫైట్. మాటల యుద్ధంతో హీటెక్కుతోన్న ఎలక్షన్ ఫైట్. అధ్యక్ష ఎన్నికల వేళ యుఎస్లో కాల్పుల కలకలం. బ్యాలెట్ ఫైట్. గల్లీ నుంచి అమెరికా దాకా ఎక్కడైనా ఎన్నికల సమరం అంటేనే ఘాటైన విమర్శలు, మాటకు మాట, దాడులు కామన్. అయితే యుఎస్లో ఎలక్షన్స్ అయితే గతానికి భిన్నంగా జరుగుతున్నాయి. ఏకంగా ఓ లేడీ లీడర్ అధ్యక్ష రేసులో ఉండటం, రెండోసారి గెలిచి నిలవాలని ట్రంప్ కసిగా ఉండటంతో పీక్ లెవెల్ కు చేరుకున్నాయి యుఎస్ పాలిటిక్స్. ఇద్దరు నేతల్లో గెలుపు కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. సర్వేలు కూడా దరిదాపుల్లో అలాగే రిపోర్ట్లిస్తున్నాయి. దీంతో చివరి నిమిషంలో ఏదైనా జరగొచ్చని, అందుకే లాస్ట్ మినిట్ ప్లాన్ ఉందంటూ దూసుకెళ్తున్నారు ఆ ఇద్దరు నేతలు. అమెరికాలో ఎన్నికల వేళ కాల్పులు కలకలం సృష్టిస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ పై ఇప్పటికే 2 సార్లు కాల్పులు జరగ్గా, లేటెస్ట్ గా డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ కార్యాలయంపై కాల్పులు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అధ్యక్ష ఎన్నికలకు మరో 40 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. అయితే కొందరు రిపబ్లికన్ పార్టీ సభ్యులు కమలాకు మద్దతు పలుకుతుండటంతో ఆసక్తికరంగా మారుతోంది. రోజు రోజుకు సిచ్యువేషన్స్ మారిపోతూ ఉన్నాయి. 10 రోజుల కింద ఉన్న పరిస్థితులు ఇప్పుడు ఉండటం లేదు. టీవీ డిబేట్లు కూడా జనాల ఒపీనియన్ను చేంజ్ చేస్తున్నాయి. కమలా హ్యారిస్ ను పర్సనల్ గా టార్గెట్ చేస్తున్నారు ట్రంప్. ఆమెను చూసి ప్రపంచమే నవ్వుకుంటోందని, హ్యారిస్ లోనూ బైడెన్ కు మించిన లోపాలు ఉన్నాయంటున్నారు ట్రంప్. సేమ్ టైం తన సొంత డబ్బా కొట్టుకుంటున్నారాయన. తాను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు దేశంలో ఏ సమస్యలు లేవని, బైడెన్ వచ్చాకే గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకొస్తున్నారు. తనను చూసి చైనా, రష్యా భయపడ్డాయని, అందుకే తాను అధికారంలో ఉన్నప్పుడు యుక్రెయిన్లోకి రష్యా అడుగు పెట్టలేకపోయిందని ప్రచారం చేసుకుంటున్నారు ట్రంప్. తాను దిగిపోగానే యుక్రెయిన్పై రష్యా దండయాత్ర చేస్తోందని, యుద్ధ పరిస్థితులతో అమెరికాలో నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయని క్యాంపెయిన్ చేస్తున్నారు. కమలా హ్యారిస్ మాత్రం ట్రంప్ హయాంలో జరిగిన వైఫల్యాలను ఎక్స్పోజ్ చేస్తున్నారు. అంతేకాదు, తామొస్తే అన్ని దేశాలతో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తామని, ట్రంప్ లాగా దోకుడు చర్యలతో దేశానికి నష్టం కలిగే నిర్ణయాలు తీసుకోమని చెబుతున్నారు. అయితే ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో ప్రచార పర్వాన్ని మరింత హీటెక్కిస్తున్నారు ఇద్దరు నేతలు. అసలే సర్వేలు ఎవరికీ పూర్తి మెజారిటీ రావడం లేదని చెబుతుండటంతో ఈ అంశం వర్కౌట్ అయి తమకు తటస్థుల ఓటర్లను అనుకూలంగా మారుస్తుందేమోనని లెక్కలు వేసుకుంటున్నారు. అందుకే అంశం ఏదైనా తాము చేసే వ్యాఖ్యలు కాంట్రవర్సీకి దారితీసినా తగ్గడం లేదు. ట్రంప్ మాత్రం దూకుడును తగ్గించడం లేదు. ఓవైపు డైలాగ్ వార్కు తెరదీస్తూనే ఇంకోవైపు లోకల్ సెంటిమెంట్ను రగిల్చి స్థానికులను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నారు.